ఫిబ్రవరి 25 దేవుని వాగ్దానం. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46 అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం సంతోషించి ఆనందించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనలను ఎప్పుడు రక్షించే దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతలా మనం రక్షిస్తున్నాడంటే, ఒక చంటి బిడ్డను నువ్వు ఎలాగైతే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఒక కష్టం కలిగినప్పుడు, ఒక బాధ, ఒక భయము ఆ చంటి బిడ్డకు వచ్చినప్పుడు వారిని మన చంకని ఎత్తుకొని మనం ఏ రీతిగా వారిని సంరక్షిస్తామో అదే రీతిలో మన ప్రభువు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. మనలను తన చంకనెత్తుకునేవాడు ఆయన మన చంకనెత్తుకుని మనకు ఒక చక్కటి భరోసాను ఆయన ఇచ్చి మనలను బలపరిచే దేవుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మనలను ఈ ప్రమాదం నుండి, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ శ్రమ ఉందని నువ్వు భయపడుతున్నావో దాని నుండి తప్పించుచు ముందుకు నడిపించేవాడు మన ప్రభువే. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కనుక దేని విషయములోనైనాను చింత, కలత నువ్వు చెందవలసిన అవసరత లేనే లేదు. ప్రభువే నీకు తోడుగా ఉండి బలపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ సమస్యలో నీకు తోడుగా ఉండి నీకు గొప్ప కాపుదల అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీవు వారిని రక్షిస్తున్నందుకు వందనాలు. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, వారి తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినము జరుపుకుంటున్న బిడ్డలకు నీవు తోడుగా ఉండండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్.